కరీంనగర్ ఇసుక బట్టి యాజమాన్యం అరాచకంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ నడుదాం. ప్రవీణ్, ఇటుక బట్టి యజమాని రాక్షసత్వానికి నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? రోజా, మానవత్వం లేని ఒక ఇటుక బట్టి యజమాని చేతిలో ఒరిస్సాకు చెందిన 20 ఏళ్ల వయసున్న సూజ్యా జాలా అనే 4 నెలల గర్భిణి మృతి చెందడం జరిగింది. గత కొన్ని నెలలుగా క్రితం ఒరిస్సాలోని కలహండి జిల్లాకి సంబంధించిన అర్జున్ గావ్ అనే ప్రాంతం నుండి సుమారుగా 50 మంది కార్మికులు ఇక్కడ పెద్దపల్లిలోని కూనారం రైల్వే గేట్ సమీపంలో ఉన్న హెచ్బిటి కంపెనీకి సంబంధించిన ఇటుక బట్టీలో పనిచేయడానికి వచ్చారు. ఈ క్రమం లోపల సూజ్యా జాల 4 నెలల గర్భిణిగా ఉంది. గత 4 రోజులుగా ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో ఆమె పనికి రావడం లేదు. దీంతో ఈ బట్టి యజమాని అయిన శ్యామ్ గత 4 రోజులుగా ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నట్టుగా, భౌతికంగా కొడుతూ దాడికి దిగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఉదయం ఎందుకు పనికి రావడం లేదు, ఇప్పటికే మీకు సంబంధించిన డబ్బులు చెల్లించాం, ఈ నేపథ్యం లోపల రావాలి అని బలవంతంగా ఆమెను, అనారోగ్యంతో ఉన్న ఆమెని పనికి తీసుకొచ్చే క్రమం లోపల ఆగ్రహంతో ఆమె కడుపుపై తనడం జరిగింది. దీంతో గర్భిణి అయిన సూజ్యా జాల అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఒరిస్సాకి సంబంధించిన కార్మికులు పెద్దపల్లిలోని లేబర్ ఆఫీస్ ముందు తమ యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. సూజ్యా జాలకి సంబంధించిన శవంతో అక్కడ వారు తమకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగడం జరిగింది. పూర్తిగా కార్మిక శాఖ ఏదైతే చెప్తుందో ఆ కార్మిక హక్కులకు సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉల్లంఘన జరుగుతోంది. కార్మికులకు కల్పించాల్సిన కనీస వేతనాలు లేవు, పనికి సంబంధించి శ్రమ దోపిడీ జరుగుతోంది. ప్రతిరోజు 8 గంటలు పనిచేయించాల్సి ఉన్న సమయం లోపల సుమారుగా 12-14 గంటలు కూడా పనిచేయిస్తున్న పరిస్థితులు అక్కడ ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యం లోపల పని ఒత్తిడి తీవ్రంగా ఉండడం, అదే సందర్భం లోపల గర్భిణీగా కావడంతో తరచుగా గర్భిణీలకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఆమె పనికి రాలేని పరిస్థితుల్లో మానవత్వంతో వ్యవహరించాల్సిన ఈ శ్యామ్ అనే ఈ బట్టి యజమాని చాలా అమానుషంగా వ్యవహరించడం జరిగింది. గర్భంపై తనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఈ నేపథ్యం లోపల అక్కడ ప్రస్తుతం కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ఇదే బట్టి పైన చాలా గత కొంతకాలంగా కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. గతంలో 6 నెలల క్రితం ఇదే ఒరిస్సాకి సంబంధించిన 2 కూలీలు, ఈ బట్టిలో పనిచేస్తున్న కూలీలు అనుమానాస్పద పరిస్థితుల్లో ఇటుక బట్టీలకి సమీపంలో పొలాల్లో విద్యుత్ తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పట్లో కేసు నమోదైంది, కానీ కేసు దర్యాప్తు సరిగ్గా సాగడం లేదు. ఈ నేపథ్యం లోపల ఈ బట్టీ లోపల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఇటు కార్మిక సంబంధించిన హక్కుల ఉల్లంఘన గత కొంతకాలంగా జరుగుతున్నా కానీ ఇటు రెవెన్యూ, అటు కార్మిక శాఖ, ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో పట్టించుకొని ఫలితంగా ఈ రోజు ఒరిస్సాకి సంబంధించిన ఈ గర్భిణి యొక్క మృతి చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ఘటన పైన ఇంకా కేసు నమోదు కావాల్సి ఉంది. రోజా, సో ప్రస్తుతం బట్టి యజమాని శ్యామ్ ఎక్కడున్నాడు ప్రవీణ్? శ్యామ్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో సైతం ఇతను ఏదైతే ఒరిస్సాకి సంబంధించిన 2 కార్మికులు అనుమానాస్పద మృతి, పొలంలో విద్యుత్ తీగలు తగిలి అనే సమయంలో కూడా అతని పైన చాలా కాంట్రవర్సీ వచ్చాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు జరిగిన ఘటన తర్వాత సూజ్యా జాల ఒకసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో అక్కడి నుండి శ్యామ్ పరారైనట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అతను అబ్స్కాండ్ లో ఉన్నాడు. కార్మికులకి సంబంధించి ఏదైతే ఆందోళన కొనసాగుతుందో ప్రస్తుతం కార్మిక శాఖ అధికారులు వారితో మాట్లాడుతున్నారు. ఇటు పోలీసులు సైతం చేరుకున్నారు. కొద్దిసేపటి లోపల వారి నుండి ఫిర్యాదును కూడా స్వీకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత శ్యామ్ కి సంబంధించి గాలింపు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రోజా, రైట్ ప్రవీణ్.